గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యంత వైభవంగా సాగే మేడారం శ్రీ సమ్మక్క సారాలమ్మ జాతరకు జాతీయ హోదా కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం జాతరకు తగిన గుర్తింపు ఇస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూచన రవలిరెడ్డి అన్నారు. సమ్మక్క సారాలమ్మను కొలువుదీరిన ములుగు జిల్లాను శ్రీ సమ్మక్క సారాలమ్మ జిల్లాగా పేరు మార్చుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తప్పకుండా హామీ నిలుపుకొని తీరుతామంటున్న రవలిరెడ్డితో మేడారం నుంచి మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. అతిపెద్ద గిరిజన జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సారలమ్మ తల్లి పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలకు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. భక్తులంతా కూడా ఇప్పటికే పోటెత్తినటువంటి పరిస్థితి, అమ్మలను దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గద్దెలకు చేరుకొని మొక్కులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనం అయిందా అంటే ఎలా ఉంది? మేము ఇక్కడే ఉంటున్నాం, 4-5 రోజుల నుండి సీతక్క గారితో ఉంటున్నాం కాబట్టి దాదాపుగా మేము ప్రతిసారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి బ్రహ్మాండంగానే దర్శనం అయిపోయింది. ఎలా ఉంది ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తులు ఎంతమంది వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది? మా తెలంగాణ ప్రభుత్వంలో మొట్టమొదటి పండగ, దీనికి జాతీయ హోదా కల్పించాలని చెప్పి గతంలో అనేక మార్లు కేంద్రం అడిగినా కానీ వాళ్ళు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈసారి కూడా రేపు కిషన్ రెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీనికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, గత ప్రభుత్వం కంటే కూడా ఎక్కువగా ముఖ్యమంత్రి గారి నిధుల నుండి 40 కోట్లు ఎక్కువగా అడిషనల్గా కేటాయించడం జరిగింది కాబట్టి మేము దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా సమ్మక్క సార్లక్క సీతక్క జాతర అంటేనే సమ్మక్క సార్లక్క సీతక్క కాబట్టి సీతక్కకు ఏ రకంగా జాతర జరపాలని ఉంటుందో ఆ రకంగా అంటే వాళ్ళ కోయ సాంప్రదాయాల ప్రకారం, గిరిజన సాంప్రదాయాల ప్రకారము ఆచార వ్యవహారాలకు ఎలాంటి మచ్చ లేకుండా జరపాలనే ఉద్దేశంతో భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్ సౌకర్యం కానీ, పార్కింగ్ సౌకర్యం కానీ, అధికార యంత్రాంగం కానీ, క్యూలైన్లలో వాటర్ పెట్టడం కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా జరిగినాయి కాబట్టి ఇప్పటికే లక్షలాది మంది వచ్చిండ్రు. ఇంకొక రేపు ఎల్లుండి ఒక 2 కోట్ల మంది వస్తారని అంచనా ఉంది కాబట్టి ఆ అంచనాకు తగ్గట్టుగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సీతక్క సర్పంచ్ ఏ పని చేస్తుందో సర్పంచ్ నుండి మంత్రి లెవెల్ వరకు, మంత్రి హోదా వరకు అన్నీ తానే జాతర నడిపిస్తుండడంలో సందేహం లేదు. జాతీయ హోదా కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంత బిడ్డలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ అది దక్కకపోవడం అసలు ఏం ఆంతర్యం అండి? అదే అంటున్నా, బీజేపీ ప్రభుత్వం ఎంతసేపు ట్రైబల్స్ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది కానీ అది సవతి తల్లి ప్రేమ. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మొన్ననే ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు, నిధులు కేటాయించే వాళ్ళు బడ్జెట్లో కేటాయించలేదు. ఈ రోజు కూడా జాతీయ హోదా ఇస్తా అని చెప్పి జాతీయ హోదాను ఈసారి వచ్చే ప్రభుత్వము, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అలయన్స్ ప్రభుత్వము 100% మా ప్రభుత్వం రాగానే జాతీయ హోదా ప్రకటించుకుంటాము, సీతక్క గారి కోరిక నెరవేరుతుందని మీ సందర్భంగా తెలియదు. రాష్ట్ర పండుగగా ఉన్నప్పటికీ కూడా సెలవుల విషయం లోపల ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. స్థానికంగా జిల్లాలో సెలవులు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సెలవుల విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది. దీంతో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు జాతర రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లి దీని మీద 100% సీతక్క గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిళ్ళు. అంటే అధికారులు అంటే ఏదైతే సెక్రటేరియట్లో పనిచేసే అధికారులు గత ప్రభుత్వంలో చేసే అధికారులే కాబట్టి గతంలో కూడా హాలిడే ఇవ్వలేదు అనే రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది హాలిడే ఇవ్వాలా లేదా అనేది చర్చల్లో ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, ఖమ్మం కానీ హాలిడేస్ ప్రకటించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అక్క అడుగుతుంది, ఖచ్చితంగా చేస్తారు. సమ్మక్క సారలమ్మలు కొలువు తీరినటువంటి జిల్లా ములుగు జిల్లా. అనేక ప్రాంతాల లోపల ఉన్నటువంటి దేవతలు కావచ్చు, ప్రముఖుల పేర్లతోటి జిల్లా పేర్లకు ప్రకటించారు. ఈ జిల్లాను కూడా సమ్మక్క సారలమ్మ జిల్లాగా ప్రకటించాలని ఈ ప్రాంత బిడ్డలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో, సీతక్క గారి మేనిఫెస్టోలో ములుగు జిల్లాను సమ్మక్క సారలక్క జిల్లాగా ప్రకటిస్తామని పెట్టుకున్నారు. 100% దాన్ని సాధ్యాలు పరిశీలించి ఖచ్చితంగా సమ్మక్క సారలక్క జిల్లాగా మార్చే పనిలో సీతక్క గారు ఉంటారు. ఎలా ఉంది మొత్తానికి జాతర ఎలా సాగుతుంది? భక్తుల లోపల ఆనందం ఎలా ఉంది? వచ్చిన వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. నేను చెప్పాను కదా, మేడారం అంటేనే సమ్మక్క సారక్క, ఇటు సీతక్క ఉంటుంది కాబట్టి సమ్మక్క సారక్కను చూస్తే ఎంత ఆనందంగా ఉంటున్నారో సీతక్కను చూస్తే కూడా వాళ్ళ మనసులో, అంటే నేను పక్కన ఉంటున్నా కాబట్టి నేను గమనిస్తున్నా, ఏదో భయానికో పెట్టే నమస్తే వేరే ఉంటుంది, భక్తితో పెట్టే నమస్కారం వేరే ఉంటుంది కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా పెట్టే నమస్కారాన్ని నేను చూస్తున్నాను కాబట్టి వాళ్ళు ఏ రకంగా అంటే సాటిస్ఫాక్షన్లో ఉంటేనే ఆ రకమైన ఆనందం వస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా క్యూ లైన్లలో వాటర్ కానీ, పార్కింగ్ కానీ, బస్సుల విషయంలో కానీ, ఎక్కడ ట్రాఫిక్ విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ షెల్టర్ విషయంలో కానీ
ప్రతిదీ కూడా కేర్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా దర్శనం చేసుకుంటారు. వచ్చే వాళ్ళు కూడా అదే లెవెల్. సీతక్క ఏమంటది, సామాన్యులే నాకు విఐపీలు అంటారు. అదే రీతిలో సీతక్క గారు ఏం కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా సామాన్య భక్తులాగా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి. మొత్తానికి కోట్లాది మంది భక్తుల యొక్క ఆరాధ్యమైనటువంటి సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ హోదా కోసం ఫైట్ చేస్తాం. దాంతో పాటుగా రాష్ట్ర పండుగగా గుర్తించినటువంటి ప్రభుత్వం సెలవులు ఇచ్చేలాగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా ప్రకటించుకునేందుకోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని కూడా రవలి రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతో సతీష్ రాజ్ న్యూస్ మేడారం.